ఒక దొంగతనం చేయాలంటే చిన్న విషయమా? దానికి ఎంతో టాలెంట్ కావాలి, అంతకు మించిన ప్లాన్ ఉండాలి, లేకపోతే వెళ్ళిన చోట అడ్డంగా బుక్ కావాల్సిందే. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కూడా ఒక వ్యక్తి ప్లాన్ లేకుండా దొంగతనానికి వెళ్ళి నానా తిప్పలు పడ్డాడు. షాప్ బయట పెట్టిన పళ్ల ట్రేను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ వీడియోలో అతను పడిన తిప్పలు చూస్తే మనకు నవ్వాగదు. అయితే స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్తో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక షాప్ ముందు కొన్ని పండ్ల ట్రేలు ఉన్నాయి. అయితే వాటిని చూసిన ఒక వ్యక్తి స్కూటీ మీద వచ్చి ఫ్రూట్ ట్రేను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అక్కడున్న ట్రేను తీసుకుని తన స్కూటీ మీద పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇక మొత్తానికి దాన్ని స్కూటీలో పెట్టుకున్నాడు. కానీ స్కూటీని స్టార్ట్ చేసే టర్న్ అవుదామనే లోపు పండ్ల ట్రేని కింద పడిపోయింది. దీంతో ట్రేలో ఉన్న పళ్ళన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఆ తర్వాత స్కూటీని బ్యాలెన్స్ చేసి ట్రేని అందుకున్నాడు. ఇంతలో అతని హెల్మెట్ ఊడిపోయింది. అయితే హెల్మెట్ను తీసుకోవడానికి ప్రయత్నించగా మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అయ్యి అతని స్కూటీ పడిపోయింది. ఇక ఎలాగోలా స్కూటర్ను పైకి లేపి స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతని మరో అడ్డంకి ఎదురైంది. రోడ్డుపై నీరుండటంతో స్కూటీ స్కిడ్ అయి పడిపోయాడు. ఇలా దొంగతనం మొదలుపెట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేదాకా అతనికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. వాటిని ఫేస్ చేసేందుకు ఆ వ్యక్తి నానా తంటాలు పడ్డాడు. ఇన్స్టాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.